నిన్నటి నుంచి బాగా ట్రోల్ అవుతున్న మరో అంశం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక మహిళ నేను ఫ్రీ బస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ కోసమే హైదరాబాద్ నుంచి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను అనేసి ఆమె చెప్తుంది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళలతో ఒక మీటింగ్లో ఆమె చేతికి మైక్ ఇస్తే ఆమె చెప్పిన మాటలు ఒకసారి ఆమె నోటకుండా నిందాం. ఏం చెప్తుంది ఆమె ఒకసారి. విశాఖపట్నం నుంచి వచ్చాను. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. వీళ్ళకి స్క్రిప్ట్ కరెక్ట్గా ఇస్తారో లేదో నాకే తెలియదు. ఈమె ఆల్రెడీ ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఎప్పుడో వైజాగ్కి షిఫ్ట్ అయిపోయింది. ఈ మళ్ళీ అది కాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మినిమం ఆమెను చూస్తే ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా కనిపిస్తుంది. మోర్ దెన్ 50,000 1 lakh ఎంతో ఉంటుంది దానికి. ఆమె ఈ ఫ్రీ బస్ కోసమే హైదరాబాద్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడికి పోయిందంట. ఒకటి ఈమెని బాగా కొంతమంది ఎవరో ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో August 15th స్టార్ట్ అయితే ఈ పథకం లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఆమె వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రమోషన్స్ కోసమే కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపిస్తున్నారు అన్న భావన జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఒక్క విషయం కూడా సరే విపరీతంగా వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఎతికేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏది కరెక్టా ఏది రాంగ్ అని కూడా నిరూపించేస్తున్నారు. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం.